అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను వీడియో చేయడానికి నాకు ఐడియా ఇచ్చిన వారు హలో మేఘమాల వారి దగ్గర నుండి వచ్చిందండి. కౌ మిల్క్ తాగచ్చా, వేడి చేస్తుంది అంటున్నారు, నిజమా అని అడిగారండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఆవు పాల లేదా గేదె పాల, గర్భవతులకు ఏ పాలు మంచిది, ఏ పాలు తాగితే మీ చిన్నారికి మీకు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పాలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఎన్నో పోషణలు సమృద్ధిగా ఉంటాయి పాలల్లో. ముఖ్యంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు, పళ్ళను చాలా దృఢంగా ఉంచుతుంది. డాక్టర్లు కూడా గర్భవతులు ప్రతిరోజు పాలు తాగాలని చెప్తుంటారు. పాలు తీసుకోవడం వల్ల మనం ఫిట్గా ఉండొచ్చు. బట్ ఏ పాలు తాగాలి అనే డౌట్ తప్పకుండా గర్భవతులకు ఉంటుంది. ఆవు పాల లేదా గేదె పాల, ఈ రెండింటిలో ఏవి తాగాలి అనే దాని మీద చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే రెండింటిలోనూ కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించే ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఏ పాలు గర్భవతికి మంచిది అని వివరంగా ఈరోజు వీడియో అనేది ఉండబోతుంది. ఇప్పుడు మనం పాలల్లో ఉండే ఒక్కొక్క పదార్థాన్ని మనం కంపేర్ చేసుకొని ఏ పాలు మంచివో తెలుసుకుందాం. మొదటిగా చూస్తే క్రొవ్వు అండి. పాలలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి ఆవు పాలతో పోల్చుకుంటే గేదె పాలలో ఎక్కువగా ఉంటాయి. అందుకని గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి. ఆవు పాలలో 3 నుండి 4% కొవ్వు ఉంటే గేదె పాలలో 7 నుండి 9% వరకు కూడా కొవ్వు ఉంటుంది. దీంతో జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది గేదె పాలు. ఇక రెండవదిగా చూస్తే నీళ్లు. అవునండి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ నీరు తాగాలి అని అందరూ వైద్యులు చెప్తూ ఉంటారు. నీళ్లు కనుక మనం ఎక్కువగా తీసుకుంటే మనకు ప్రెగ్నెన్సీలో ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మనీరు శాతం పెంచడానికి, డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడడానికి హెల్ప్ అవుతుంది. ఇక పాలలో నీటి శాతానికి వస్తే ఆవు పాలలో 90% వరకు నీరు అనేది ఉంటుందండి. ఇవి మీరు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్కి గురి అవ్వకుండా హైడ్రేటివ్గా మిమ్మల్ని ఉంచుతుంది. కానీ గేదె పాలలో అలా కుదరదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతము కొవ్వు పదార్థాలు ఉంటాయి, నీరు శాతం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే ప్రోటీన్. అవునండి, మనకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10 నుండి 11% వరకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రోటీన్ ఎక్కువగా ఉండే గేదె పాలు అనేవి ముసలి వారికి, పెద్దవారికి ప్రిఫర్ చేయరు. బట్ గర్భవతికి ముఖ్యంగా మీకు కనుక లో బేబీ వెయిట్ ఉంది అంటే ఈ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గేదె పాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ బేబీ బరువు తక్కువగా ఉన్నప్పుడు ఈ పాలు మీరు ప్రిఫర్ చేయొచ్చు. 4వ పదార్థం ఏంటి అంటే కొలెస్ట్రాల్ అండి. కొలెస్ట్రాల్ విషయానికి వస్తే 2 పాలల్లోనూ డిఫరెంట్గానే ఉంటాయి. రెండిటిలోనూ కొలెస్ట్రాల్ అయితే ఉంటుందండి. గేదె పాలలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దీనితో పీసీఓడి, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు, ఒబిసిటీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి గేదె పాలు మంచివి. కాబట్టి దీన్ని కూడా గమనించి పాలను తీసుకోవడం మంచిది. గేదె పాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది ఆవు పాలతో పోలిస్తే. ఇక నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాలరీస్ అనేవి రెండిటిలోనూ ఉంటాయండి. ఆవు పాలలోనూ ఉంటాయి, గేదె పాలలోనూ ఉంటాయి. బట్ ఎందులో ఎక్కువగా ఉంటాయంటే గేదె పాలలో క్యాలరీస్ సమృద్ధిగా ఉంటాయండి. ఎందుకంటే గేదె పాలలో మనకు క్రొవ్వు ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1 కప్పు గేదె పాలలో 237 క్యాలరీలు ఉంటాయి. అదే 1 కప్పు ఆవు పాలలో 148 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, 2 పాలల్లోనూ మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. కానీ ఏ టైంలో ఏవి తీసుకోవడం మంచిదని కూడా మీరు తెలుసుకోవాలి. మొదటిగా చూస్తే గర్భవతులు మీకు నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయా, నిద్ర సరిగ్గా పట్టడం లేదా, అలాంటప్పుడు చక్కగా నిద్రపోవాలంటే ఖచ్చితంగా మీరు గేదె పాలే తీసుకోవాలి. ఇక రెండవదిగా చూస్తే మీకు పాలకు సంబంధించిన పదార్థాలు తినాలనిపిస్తే, ముఖ్యంగా కోవా, పెరుగు, పన్నీరు, పాయాసం, కుల్ఫీ, నెయ్యి ఇలాంటి వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవాలని తినాలనిపిస్తే తప్పకుండా గేదె పాలు తీసుకోవడమే మంచిది.
ఇక మూడవదిగా చూస్తే మీకు స్వీట్లు గనక ఎక్కువగా తినాలనిపించినప్పుడు మీరు ఆవు పాలను ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇవి త్వరగా డైజెస్ట్ అవుతాయి, మీకు షుగర్ను కూడా చాలా వరకు రాకుండా తగ్గిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వ్యూవర్ అడిగిన విషయానికి వస్తే ఆవు పాలు తప్పకుండా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది, పలుచగా ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అవుతాయి, మరియు నీటి శాతం ఎక్కువగా ఉంది కాబట్టి మీకు డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. సో తప్పకుండా తాగొచ్చు. బట్ అధికంగా మీకు బలం రావాలి, ప్రోటీన్ శాతం ఎక్కువగా కావాలనుకుంటే బఫెల్లో మిల్క్ తీసుకోవడమే మంచిది. ఫ్రెండ్స్, 2 పాలు కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే ఇక్కడ ఉన్న తేడాను బట్టి మీకు ఏది బెస్టో అది చూసుకొని తాగండి. కానీ ప్రతిరోజు పాలను తాగడం మాత్రం స్కిప్ చేయొద్దు, ఎందుకంటే పాల వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టచ్చు. కాబట్టి ప్రతిరోజు మీరు పాలు అనేవి తాగండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.